guys, welcome back to our channel Multi Color Multi Talent. Please support and subscribe. మా సిస్టర్ శారీని డిజైన్ చేస్తున్నానని ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇది ట్రేస్ తీసుకుంటున్నాను. ట్రేసింగ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కింద కార్బన్ పేపర్ పెట్టి పైన మెయిన్ డిజైన్ ఏదైతే మనం తీసుకుంటామో దానిపైన మళ్ళీ రిపీట్గా అలాగే గీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియో కనుక మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే ఒకసారి మన ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసి చూడండి మేడం. అండ్ సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే ట్రేస్ పౌడర్ అని చెప్పి మనకి బయట షాప్స్లో ఎక్కడైనా ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతుంది. నేనైతే మ్యాక్సిమం ట్రేస్ పౌడర్ని ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ కార్బన్ పేపర్ అయితే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే. అంటే ట్రావెల్లో నాకు కొంచెం నేను గుజరాత్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో నేను అందుకని ట్రావెల్లో ఈజీగా ఉంటుందని చెప్పి కార్బన్ పేపర్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ సారీతో పాటు ఫ్యాబ్రిక్ పైన ట్రేసింగ్ తీసుకోవడానికి కార్బన్ పేపర్ కూడా చాలా బాగుంటుంది. ట్రేస్ పౌడరే యూస్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద డిజైన్స్ కానీ లేదంటే ఒక సారీ ఫుల్ సారీ పెయింట్ చేయాల్సి వస్తే కనుక ట్రేస్ పౌడర్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాను నేను. ఈ ట్రేస్ పౌడర్ మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. బ్లాక్, ఎల్లో, వైట్. అంటే డార్క్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ పైన, లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ పైన ఎట్లయినా సెట్ అయ్యేలాగా ఈ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట ట్రేస్ పౌడర్లో. ఫ్యాబ్రిక్ పైన ఈ ట్రేసింగ్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇలా వైట్ లిక్విడ్ ఒకటి యూస్ చేస్తున్నట్టు మీకు అన్ని వీడియోస్లో చూపించాను కదా. ఈ వైట్ లిక్విడ్ గురించి చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి, డిఎమ్స్ వచ్చినాయి. అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే మోగిచ్చేస్తున్నాను నన్ను. సో దాని గురించి వివరిస్తూ ఒక వీడియో అయితే మీకు ఆల్రెడీ పెట్టాను కదా. దీంట్లో కూడా ఇంకో క్వశ్చన్ అయితే రేస్ చేశారండి ఒకళ్ళు. అదేంటి అంటే మీడియం మాకు దొరకట్లేదు, దానికి ఆల్టర్నేట్ వేరే ఏదైనా యూస్ చేయొచ్చా అని అడిగారు. మీడియం ప్లేస్లో ఇంకొకటి క్లియర్ బైండర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లిక్విడ్ అయినా వాడొచ్చు. లేదు అనుకుంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్లోనే వైట్ కలర్ ఉంటుంది కదా, అది బేస్ కోట్గా కూడా యూస్ చేయొచ్చు. మాక్సిమం మీడియమే ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎందుకు అంటే అది మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి కలర్స్ గడ్డగట్టుకుపోవడం, గట్టిగా అవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అది కొంచెం లూజ్ చేయడానికి అలా యూజ్ అవుతుంది మీడియం అయితే. మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో షేడింగ్స్ కూడా డబల్ షేడ్, ట్రిపుల్ షేడ్ అలా షేడింగ్స్ కూడా వేస్తాం కదా. అలా మధ్యలో మనం వాటర్ యూస్ చేయకుండా మనం మీడియం అనేది యూస్ చేస్తే పెయింటింగ్ అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది. మనం వేసే షేడింగ్కి వాటర్ కనుక యూస్ చేస్తే కొంచెం ఫినిష్ అయిపోయిన తర్వాత అది డ్రై అయిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఏదో పెచ్చులు వేసినట్టు లేదంటే పగుళ్ళు వచ్చినట్టు అలా కనిపిస్తుంది. వాటర్ యూస్ చేయడం వల్ల అలా ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి. సో అందుకని ఎక్కువ మీడియంని యూస్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. లేదు అంటే క్లియర్ బైండర్ని యూస్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ మీడియం ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కస్టమైజేషన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయినా సరే మేము చేస్తాము. వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఎలాంటి కస్టమైజేషన్ అయినా సరే మేము చేస్తాము. అండ్ డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీరు పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము అన్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ January 20 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్లో క్లాసెస్ గురించి కాంటాక్ట్ చేయండి. అండ్ నేను ఈ శారీలో అయితే 2 డిజైన్లు వేద్దామని అనుకుంటున్నాను. అండ్ అలానే వేసాను కూడా. అంటే ఒకే డిజైన్ని రిపీట్గా వేయడం వల్ల అంత లుక్ అనిపించలేదు దీని మీద. అంటే స్క్వాన్ అలా వస్తే పూల మధ్యలో బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా డిజైన్ చేశాను. ఇది నా ఓన్ డిజైన్ అండి. మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఈ శారీని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఒక రోజు మొత్తం కూర్చొని దీని మీదే ఇది మొత్తం వేద్దామని చెప్పి వేస్తాను. నైట్ అయిపోయింది కదా అని చెప్పి, చాలా లేట్ నైట్ అయిపోయిందని నేను పక్కన పెట్టి పళ్ళు పాటు ఒక్కటే ఉంది అప్పటికి. సరే డ్రై అయిపోతుంది కదా మార్నింగ్ చూద్దాంలే అని వెళ్ళి పడుకున్నాను. మార్నింగ్ లేవగానే ఆ శారీని చూశాను. ఆ శారీలో నాకు ఒక మిస్టేక్ అనేది కనిపించింది. మీకు ఇప్పుడు చూపిస్తున్న ఆ వీడియోలో కూడా ఉంది. అదేంటో మీరు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా పళ్ళు పాటు అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ శారీ మొత్తంలో వచ్చిన రన్నింగ్ డిజైన్ కాకుండా కొంచెం క్రియేటివ్గా డిఫరెంట్గా వేసాను అనమాట. శారీ మొత్తం ఉన్న డిజైన్కి పళ్ళు పాటలో ఉన్న డిజైన్కి లైట్ వేరియేషన్ ఉంటుంది, ఎక్కువ వేరియేషన్ అసలు ఉండదు. ఈ శారీ ఫైనల్ అవుట్పుట్ అయితే నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్. అండ్ ఈ డిజైన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.